అందరికీ నమస్కారం. టచ్ ఏ లైఫ్ వారి TALRadio సమర్పించు కళల అలలపై కార్యక్రమానికి శుభస్వాగతం. నేను మీ హరిని. ఇవాళ కళల అలలపై కార్యక్రమంలో మనం కలుసుకోబోయే కళాకారిణి అభినయ తపస్విని ప్రొఫెసర్ డాక్టర్ అలేఖ్య పుంజల గారు. అటు కూచిపూడి ఇటు భరతనాట్యం ఈ రెండు నృత్య రీతులలో అద్భుతమైన ప్రతిభని కనబరుస్తూ ఒక టీచర్గా, ఒక రీసెర్చర్గా, ఒక డాన్సర్గా, ఒక కొరియోగ్రాఫర్గా వారికంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో వారి నాట్య ప్రదర్శనలు వేలల్లో జరిగాయి. వారి కళా ప్రదర్శన జరగని దేశం లేదంటే అతిశయోక్తి కాదేమో. ఒక అలమేలు మంగగా, కృష్ణ గోపికగా, ప్రహ్లాద, పార్వతి, లక్ష్మి, దుర్గా, రుక్మిణి, పార్వతి ఇలా ఎన్నో మైథలాజికల్ క్యారెక్టర్స్కి ప్రాణం పోశారు వారి డాన్స్ బ్యాలెట్స్ ద్వారా. అన్నమాచార్య పద నృత్యాంజలి, పొయిట్రీ త్రూ డాన్స్, ఆండాళ్ కళ్యాణం, ఆంధ్ర నాట్య కళా వైభవం వంటి ఎన్నో బ్యాలెట్స్కి కొరియోగ్రఫీ చేశారు. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ నుండి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 32 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారి ఉమెన్ రిజిస్ట్రార్గా నియమింపబడ్డారు. అంతేనా? అలేఖ్య గారు గ్రాడ్యుయేట్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్, సైకాలజీ, ఫిలాసఫీ మరియు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ డాన్స్, అది కాక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ. వారు క్షేత్రీయ పదాలు మరియు కూచిపూడి నృత్యంలో అభినయానికి ఉన్న ప్రాముఖ్యత మీద PhD చేశారు. అభినయ తపస్విని, నృత్య భారతి, రాష్ట్రీయ వికాస్ శిరోమణి, నాట్య జ్యోతి, ఉగాది విశిష్ట పురస్కారం, హంస అవార్డ్, సంగీత ఉత్సవ్ అవార్డ్, గోల్డెన్ బ్రేస్లెట్, ప్రతిభా పురస్కారం, సిలికాన్ ఆంధ్ర అవార్డ్, భారతీయ ప్రజ్ఞా నారీమణి అవార్డ్, సంగీత నాటక అకాడమీ అవార్డ్ వంటి పురస్కారాలు ఎన్నెన్నో వారిని వరించాయి. మరి ఆవిడ జీవితంలో వారి ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్, పర్సనల్ ఇంట్రెస్ట్ ఇట్లా మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మీ TALRadio. మరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదామా? నమస్తే అమ్మా. నమస్తే. టచ్ ఏ లైఫ్ వారి కళల అలలపై కార్యక్రమానికి మీకు స్వాగతం. మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే నేను మీకు చాలా పెద్ద అభిమానిని చిన్నప్పటి నుంచి కూడా. సో మీ బాల్యం గురించి, అసలు మీకు వై డాన్స్, ఎందుకు చూస్ చేసుకున్నారు డాన్స్ని? అంతకుముందు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా ఈ రంగంలో, లేకపోతే అభిరుచి ఎట్లా వచ్చింది అసలు అనేది? ఫస్ట్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్, కంగ్రాచులేట్ మీ ప్రోగ్రామ్ పేరు కళల అలలపై అన్నది నాకు చాలా నచ్చింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ అండ్ వాంటింగ్ టు నో మై లైఫ్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ డాన్స్ అన్నది మా ఫ్యామిలీలో ఎవరికి లేదు. అంటే మా మదర్కి ప్రాబబ్లీ ఇంట్రెస్ట్ ఉండింది, చిన్నతనంలో నేర్చుకోవాలనుకుందేమో. బికాజ్ చెప్పేది తను కీస్ హై స్కూల్ సెకండ్రాబాద్లో తను చదువుకున్నప్పుడు ఆ కాలంలో కొంచెం మ్యూజిక్, డాన్స్, ఎస్పెషలీ కీస్ హై స్కూల్లో చాలా యాక్టివిటీ ఉండేది. వాళ్ళకి ఆ కాంపిటీషన్స్ కానివ్వండి, ప్రోగ్రామ్స్ కానివ్వండి, నేర్చుకోవాలని ఉండింది మా మదర్కి, కానీ నేర్చుకోలేకపోయింది. బట్ వెన్ ఐ వాజ్ బోర్న్ అండ్ నేను మాంటెసరీ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత, దట్ వాజ్ వెన్ ఐ వాజ్ అబౌట్ 2.5 అంటే అరౌండ్ 3 years. మా స్కూల్లో మాంటెసరీలో ఏంటంటే మ్యూజిక్, డాన్స్, దే వర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ education system. We used to have environments where we used to have very big halls and our learning experience was all practical. అంటే యాక్టివిటీస్ ద్వారా మాకు నేర్పించేవారు అనమాట. సో వీక్లీ thrice or something we used to have music and dance also. సో ఆ క్లాస్ స్టార్ట్ అవ్వగానే ఐ వుడ్ జస్ట్ గెట్ అప్ అండ్ గో ఆఫ్. మాకు అలా శాసించడం ఉండేది కాదు, నువ్వు వెళ్ళలేవు అక్కడికి. మాకు ఏ యాక్టివిటీ ఇష్టం ఉంటే మేము చేసేవాళ్ళం, సెంటర్డ్ రౌండ్ మెయిన్ యాక్టివిటీ. సో అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ వెరీ మచ్ అండ్ దే ఎంకరేజ్ దట్. అండ్ మేము ఆ డాన్స్ క్లాస్కి వెళ్ళేసి నించుని ఐ వుడ్ వాచ్ మై సీనియర్స్ 3 అంటే UKG, LKG ఏమంటారు కదా, ఆ టైంలో అనమాట. మాకు 3rd వరకు ఉండింది అక్కడ క్లాస్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ పిల్లలు దే వుడ్ బీ ఇన్ టు దీస్ అనమాట. సో నేను ఐ యూస్ టు స్టాండ్ అవుట్ సైడ్ మై డాన్స్ క్లాస్ అండ్ లుక్ లాంగింగ్లీ అనమాట. నాకు ఇప్పటికీ కూడా నాకు ఆ తలుపు ఎక్కడైతే నించునే దాన్నో, దాని డిజైన్, ఆ రంగు లోపల ఎలా ఉండింది, మా మాస్టర్ గారు ఎలా కూర్చునేవారు, కార్పెట్, అవన్నీ కూడా దే ఆర్ ఇంప్రింటెడ్ ఇన్ మై మైండ్. దోస్ ఆర్ మై ఫస్ట్ మెమరీస్ ఆఫ్ మై చైల్డ్హుడ్.
మా స్కూల్, మా ప్రిన్సిపల్, షీ వాజ్ అ పార్సీ లేడీ, తారా కుర్వాలా అని ఆవిడ పేరు. అంటే స్కూల్ ఆల్సో వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ హర్. అండ్ వండర్ఫుల్ లేడీ, ఇద్దరు సిస్టర్స్. అండ్ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. బట్ మా మాస్టర్ గారు ఏంటంటే, నేను నేర్చుకుంటాను అంటే షీ స్టిల్ జస్ట్ 3 years old. ఐఎమ్ నాట్, నేను ఇక్కడ ఏమైనా బేబీ సిట్టింగ్కి వస్తున్నానా, డాన్స్ నేర్పించడానికి వస్తున్నాను, నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ హర్ ఇన్ టు ద క్లాస్. ఇంటికి వెళ్ళి ఏడవటం. సో మా మదర్ వచ్చేసి ప్రిన్సిపల్ గారిని రిక్వెస్ట్ చేశారట, ప్లీజ్ మీరు నేర్పించకండి, అలౌ హర్ టు సిట్, క్లాస్ అవుతున్నప్పుడు కూర్చొనివ్వండి, లెట్ హర్ వాచ్, షీల్ ఫీల్ అట్లీస్ట్ కొంచెం అన్నా సంతృప్తి ఉంటుంది, ఇంటికి వచ్చేసి చాలా ఏడ్చేస్తుంది. సో మా ప్రిన్సిపల్ మళ్ళీ మా మాస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఇంకా ఆయన చాలా చాలా కోపిష్ట అనమాట. హీ వాజ్ అ మెంటర్ టు కేళుచరణ్ మహాపాత్ర, ద సెలబ్రేటెడ్ ఒడిస్సీ డాన్సర్. అప్పుడు ఆ చిన్నతనంలో నాకు ఆయన గ్రేట్నెస్ కానీ ఏమీ తెలియదు. ఐ మీన్ ఐ ఫీల్ సో బ్యాడ్ నౌ. ఆయన హీ వాజ్ వెల్ ట్రైన్డ్ ఇన్ కథక్ అండ్ ఒడిస్సీ. సో మాకు బేసికలీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత క్లాసికల్ మొదలు పెట్టేవారు. బట్ అదర్వైజ్ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా మాకు అన్ని ఫోక్ డాన్సెస్ నేర్పించేవారు. సో దట్ వీ కుడ్ గో అండ్ present in inter-school I mean functions and all that. తర్వాత మా స్కూల్ కూడా చాలా మంది డెలిగేట్స్ వచ్చేవారు ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, కెనడా, యుఎస్, ఇంగ్లాండ్, అక్కడ నుంచి అంతా వచ్చేవారు అనమాట, టు సీ హౌ ద స్కూల్ ఇస్ ఫంక్షనింగ్, యాక్టివిటీస్. తర్వాత దే యూస్ టు హ్యావ్ దేర్ మీటింగ్స్ అండ్ ఆల్. వాళ్ళు వచ్చినప్పుడు అంతా కూడా వీ యూస్ టు పర్ఫామ్. సో అప్పటి నుండి మా మాస్టర్ గారు కొంచెం మారం చేసిన పక్కన వెళ్ళి కూర్చున్న తర్వాత మెల్లిగా హీ గ్రూ ఫాండ్ ఆఫ్ మీ. ఐ వాజ్ ద యంగెస్ట్ ఇన్ ద క్లాస్ అండ్ he understood that I was very passionate. And soon I was not only learning but I was leading my school troop. అంటే ఇప్పుడు ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది, ఆ ఏజ్లో ఫస్ట్ నాకు నేర్పించేవారు ఏదన్నా మూవ్మెంట్ కానీ ఏదన్నా కొద్దిసేపు వాళ్ళతో చేయించి 1 hour క్లాస్ 2 hours ఉండేది మ్యాక్సిమం. చెప్పిన తర్వాత ఫ్రీ టైంలో అంతా ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళం. సో యూజ్డ్ టు సే, నాని थोड़ा देख ले, प्रैक्टिस सिखा देना, किसी को नहीं आए तो देख लेना. ఇప్పుడు అనుకుంటాను ఆ ఏజ్లో వాట్ డిడ్ హీ థింక్ ఐ యామ్, అంటే నేను నేనేమనుకున్నాను. యు వర్ ఆస్క్డ్ టు టీచ్ అదర్స్. ఐ మీన్ అంటే దట్ మీన్స్ ఐ నో సంథింగ్, ఐ ఫీల్ టెరబుల్ నౌ బికాస్ ఐ థింక్ ఐ మస్ట్ హావ్ బీన్. ఇప్పుడు మీరు ఇంత పెద్ద టీచర్ కదా, మీకు ఎప్పుడైనా అలాంటి ఇంకొక చిన్న అలేఖ్య ఎదురుపడిందా? నాకందరూ 4 years I have students. సూపర్. So I love to have them, but of course now I feel I would అంటే అంత ప్యాషనేట్ అలేఖ్య కనిపించింది ఇంకొక చిన్నది 1 or 2 children, but their passion didn't continue unfortunately. So నాదేంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు it has been the same madness, same passion. So everything else is అంటే revolves around dance. So all my decisions in my life, whatever I have done, education, everything is with dance in the center and everything. But of course slowly priorities have now they've changed. Tarvata equal అయిపోతాయి. ఒక కాలంలో చిన్నతనంలో ఏంటంటే ఇంకా డాన్స్ అంటే ఇంకా అసలు ఏది పక్కన చుట్టుపక్కలే కనిపించదు అన్నమాట. సో ఇట్ వాజ్ లైక్ దట్. రైట్. సో అలా కంటిన్యూ అవుతూ మీది ఫస్ట్ పర్ఫార్మెన్స్ అంటే లైక్ మేజర్ స్టెప్ మీ లైఫ్లో అంటే బిఫోర్ వి గో టు ద ఫస్ట్ పర్ఫార్మెన్స్, అంటే ఈ నేర్చుకోవడం ఒక ఎత్తు. కథక్ నేర్చుకున్నాను, కొద్ది రోజులు ఒడిస్సీ నేర్చుకున్నాను, కానీ ఎందుకో కూచిపూడి భరతనాట్యం నేర్చుకోవాలి అని ఒక ఏమంటారు చాలా స్ట్రాంగ్ డిజైర్ ఉండిందని. ఎందుకు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ప్రాబబ్లీ నేను అనుకుంటాను చిన్నతనంలో కాస్ట్యూమ్ కావచ్చు, లాంగ్వేజ్ కావచ్చు, పాటలు కావచ్చు, అంటే మనం వీ కెన్ రిలేట్. ఇప్పుడు కథక్ అది అంటే హిందుస్థానీ మ్యూజిక్, I don't know. Right now I feel probably it was that. సో పాపం మా మాస్టర్ గారు ఎంతో ఒక దీంతో పాపం అనిపించేది. నేను నేర్పిస్తాను కదా, ఒడిస్సీ నేర్పిస్తాను కదా, కథక్ నేర్పిస్తాను కదా. హీ బిలాంగ్ టు ద ఉదయ్ శంకర్ స్కూల్ ఆల్సో, కథక్ దీంట్లో. సో ఇప్పుడు మేము హిస్టరీ చదువుతుంటే ఆయన అంత గొప్పవారు, నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను, ఐ షుడ్ హ్యావ్ లెర్న్డ్ కదా అనుకుంటాను ఇప్పుడు. బట్ లేదు నేను కూచిపూడి భరతనాట్యం పాపం ఆయన గురువులను తీసుకొచ్చేవారు నేర్పించడానికి. మా అమ్మగారికి ఇంట్రడ్యూస్ చేసి పాపకు నేర్పిస్తారు అని చెప్పేవారు అనమాట. బట్ దట్ నథింగ్ రియలీ వాజ్ సక్సెస్ఫుల్గా
ట్రైనింగ్ అవ్వలేదు అనుకోండి, వచ్చారు వెళ్ళిపోయారు, ఆగిపోయేది ట్రైనింగ్. బట్ లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ ఐ వాజ్ మా గురువు గారు ఉమారామారావు గారిని కలవటం జరిగింది. మా నాన్నగారు మంచి ముహూర్తం చూసి గురువు గారిని నాకు ఇంట్రడ్యూస్ చేయడం, గురువు గారికి నన్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో వీ బికేమ్ గురు శిష్య. అంటే ఇప్పుడు డాన్స్ ఫీల్డ్లో ఎప్పుడు కూడా గురు శిష్యుల గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా సమ్వేర్ మా ఇద్దరి పేరు వస్తుంది, ఉమారామారావు గారు, అలేఖ్య అని చెప్పి. సో ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. వీ వేర్ సో క్లోజ్ టు ఈచ్ అదర్. షీ స్టార్టెడ్ ట్రైనింగ్ మీ. వారి శిష్యరికంలో దెన్ ఐ డిడ్ మై అరంగేట్రం ఇన్ May 13th, 1977. బట్ 1976 అన్ఫార్చునేట్లీ మా ఫాదర్ ఎంతో ఎక్సైటెడ్గా నా అరంగేట్రం ప్లాన్ చేస్తున్నారు. బట్ హీ పాస్డ్ అవే డ్యూ టు వెరీ మేజర్ హార్ట్ అటాక్ అనమాట. సో మై వరల్డ్ కేమ్ జస్ట్ క్రంబ్లింగ్ డౌన్ అండ్ it took us lot. మా మదర్ షీ వెంట్ ఆఫ్ ఇన్ టు అ షెల్ ఆఫ్టర్ హిస్ డిమైజ్ అండ్ ఎట్లా చేయాలి ఏం చేయాలి అర్థమయ్యేది కాదు. కానీ అప్పుడు మై ఫాదర్స్ ఫ్రెండ్స్ అండ్ కలీగ్స్, మై ఫాదర్ వాజ్ అ వెరీ యాక్టివ్ member of Exhibition Society, and Exhibition Society runs lot of educational institutions. So akkada vallandaru members kuda they came together, and Indian National Theatre Silver Jubilee celebrations lo ante ikkada members, they were members over there. So they agreed so graciously to hold my arangetram, and the then governor Sharda Mukherjee came as a chief guest. Wow. And so that was a wonderful, unforgettable experience and memory. ఎందుకంటే ఒక ఫస్ట్ అండ్ తర్వాత కొన్ని ఐటమ్స్కి అలా స్టేజ్ కర్టన్ ఓపెన్ అవ్వగానే there was applause. I don't know for what today, but I think the picture or the way I looked, or I don't know what, but it was an instant ఒక రసికుల దగ్గర నుంచి, అంటే డాన్స్ని ఇష్టపడే వాళ్ళ దగ్గర నుంచి, లవర్స్ ఆఫ్ డాన్స్ అండ్ కొనాషర్స్ దగ్గర నుంచి ఒక అప్రిసియేషన్, ఒక రికగ్నిషన్, ఇట్ స్టార్టెడ్. That just set the ball rolling. Right. Of course, before that I had done umpteen number of programs, and I did ballets, and under the guidance and direction of so many dance gurus in the city. But this was one major step forward, and as a classical dancer, to do your arangetram, and that meant that I am serious about dance, that I want to be something in dance. Arangetram ante appudu aa kaalamlo evaraithe ee field lo inka munduku ellalanukuntunnaro alanti valle you expected them to do the arangetram, not everybody. Now you see everybody will do arangetram and they'll stop. Now arangetram is a finishing closure anamata. For us arangetram was the beginning. Ante inka we have to prove. Arangetramlo ఈ అమ్మాయి అంటే తన సత్తా చూపించింది, తనకు ఒక టాలెంట్ ఉంది అంటే we can expect her to still be there in the field for some time, do something. అన్న క్రిటిక్స్ కానివ్వండి, వేరే వాళ్ళు కానీ. And appudu all the cultural organizations used to be so active. So immediately we would be invited to perform in different organizations. So that was like a beginning anamata. So a wonderful, unforgettable memory. Madam, మీరు కూచిపూడి నేర్చుకున్నారు, భరతనాట్యం నేర్చుకున్నారు. సో రెండిట్లో మీకు పర్సనల్ ఫేవరెట్ ఇది అండ్ మేజర్ డిఫరెన్సెస్ ఏంటి? యాక్చువల్గా మీరు అన్నట్టు రెండు నేర్చుకున్నాను, బట్ ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ భరతనాట్యం ఫస్ట్. ఓకే. Certificate diploma, then I did my graduation also with Bharatanatyam actually. Okay. But side by side I did my Kuchipudi training. ఎందుకంటే అరంగేట్రంలో కూడా భరతనాట్యం అండ్ కూచిపూడి రెండు హాఫ్ అండ్ హాఫ్ చేశాను నేను. అండ్ ఎలా ఉండింది అని అంటే భామా కలాపంలో దరువు అవన్నీ చేశాను అనమాట అప్పుడు. సో రెండు కూడా సమపాళ్ళలో నేర్చుకోవడం జరిగింది. ఇందులో there were exams and everything. So I started off with Bharatanatyam కాబట్టి దీంట్లో వెళ్ళిపోయాను నేను. బట్ అప్పుడు అకాడమీస్ ఉండేవి, సంగీత్ నాటక అకాడమీ. సో అప్పుడు వాళ్ళు దే యూజ్డ్ టు గివ్ స్కాలర్షిప్స్ ఫర్ అడ్వాన్స్ ట్రైనింగ్. సో ఐ టుక్ I got a scholarship for advanced training in Kuchipudi. అప్పుడు మహామహులందరూ ప్యానెల్లో
వేదాంతం సత్యనారాయణ శర్మ గారు, పసుమర్తి కృష్ణమూర్తి గారు, నటరాజ్ రామకృష్ణ గారు, వీళ్ళందరూ దే వేర్ ఇన్ ద ప్యానెల్ అనమాట, సెలెక్షన్ ప్యానెల్. సో నాకు వెన్ ఐ గాట్ ద స్కాలర్షిప్ ఐ డిడ్ మై అడ్వాన్స్. ఎందుకంటే ఇందులో ఎలాగో అకాడమికలీ ఐఎమ్ గివింగ్ ది ఎగ్జామ్స్ కాబట్టి ఐ థాట్ యునో ఐ కెన్ డూ అడ్వాన్స్ ట్రైనింగ్, అంటే 2 సమపాళలు నేర్చుకునే అవకాశం దొరుకుతుంది అని ఐ లర్న్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ యాజ్ యూ సే, యాజ్ యూ ఆస్క్డ్ మీ, పర్సనల్ ఫేవరెట్ 2 హ్యావ్ బీన్ మై ఫేవరెట్స్ యాక్చువల్లీ. అంటే ఇది క్లీషేడ్ ఉండొచ్చు మీకు ఆన్సర్, కానీ నిజంగా చెప్పాలంటే 2 ఫామ్స్ కూడా దే ఆర్ ఈక్వలీ బ్యూటిఫుల్ అండ్ ఈక్వలీ ఛాలెంజింగ్ ఫామ్స్. ఎందుకంటే ఒక దాంట్లో ఏదైతే బ్యూటీయో, వేర్ దెర్ ఇస్ ద టెక్నిక్, దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ డిసిప్లిన్. ద బ్యూటీ ఆఫ్ కూచిపూడి ఈజ్ మనోధర్మ. ఇట్ గివ్స్ యూ ద స్పేస్ టు ఎక్స్ప్లోర్. అంటే ఇక్కడ మనకి భరతనాట్యంలో ఏంటంటే ఇప్పుడు టైమ్స్ హ్యావ్ చేంజ్డ్, ద హోల్ సినారియో ఇస్ వెరీ డిఫరెంట్. బట్ ఆ కాలంలో ఏంటంటే ఇన్ అ స్మాల్ మెజర్ ఉండేది, రెస్ట్రిక్టెడ్ మెజర్. తర్వాత డూస్ అండ్ డోంట్స్ ఎక్కువ ఉండేవి. దెన్ ఐ ఫెల్ట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ దట్ ద టెక్నిక్ స్పోక్ మోర్. ఆర్టిస్ట్ హ్యాడ్ ఓన్లీ టు కన్ఫర్మ్ విత్ ద టెక్నిక్. బట్ వెరస్ కూచిపూడి, technique was for the artist, and it just gave you the freedom to explore. That was the base. నాకు అలా అనిపించేది. అండ్ మై ఎక్స్పీరియన్సెస్ వేర్ ఆల్సో లైక్ దట్. ఎక్కడ పర్ఫామ్ చేసిన, ఢిల్లీలో కానివ్వండి, చెన్నైలో కానివ్వండి, ఎప్పుడు అనేవాళ్ళు అభినయం చాలా, అంటే షీఈస్ వెరీ గుడ్ అట్ అభినయ. దట్ వాజ్ ద థింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. బట్ లైక్ ఇన్ కూచిపూడి షీ డస్ మోర్ అభినయ అనేవారు. సో నేను ఎప్పుడు అనుకునేదాన్ని, ఎక్కడన్నా శాస్త్రంలో రాస్తుందా ఇంతే అభినయం అన్నది ఇంతే ఉండాలని? శాస్త్రం మనకేం చెప్తుంది, ఇలా ఉండాలి, ఆంగిక ఇలా ఉండాలి, దీనికి స్ట్రక్చర్ ఇది ఇలా ఉంటుంది అని చెప్తుంది తప్పితే అభినయం ఇంతే ఉండాలి అని ఎక్కడ శాస్త్రం చెప్పదు. అండ్ దట్ ఈస్ మై టేక్. రైట్, నేను ఎవరిని విమర్శించట్లేదు, బట్ ఐ ఫీల్ it depends on each artist to understand the lyric and to express. One person can express in 10 different ways, and one artist can just express in 2 ways. So that's not my problem. If I am able to express, and if my audience are liking is loving it, or understanding it, or is able to come closer to me and move with me in my performance towards a higher this thing, I mean understanding, or as you call rasanubhuti, why should anybody say this is enough? So that was my question. Brilliant. So nenu till 90s I've done both the styles together. Ante all my international dance tours, whether it was the US or whether it was the Gulf countries or Europe or whatever, nen rendu kuda equal measure lo chestu vachanu. But 90 I joined university service, and I was appointed to teach Kuchipudi. So slowly, there was a tilt. Not that I don't love. Even today, nannu evaranna bharatanatyam cheyamante konచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసి, definitely I have not forgotten. But I feel as an artist I should do justice to one form completely. I cannot, ఎందుకంటే ఒకటే ఫామ్లో ఎంతో ఉంది, ఇంకో ఫామ్ని నేను ఊరికే స్పృశించగలుగుతాను. ఐ కెనాట్ గో డీప్. అంటే రెండింటినీ చేయాలంటే ఇట్ టేక్స్ రియలీ క్వైట్ అ బిట్. సో ఐ ఫీల్, అండ్ ఆల్రెడీ భరతనాట్యం ఒక స్టేజ్లో ఆలోచిస్తే ఇట్స్ నోన్ ద వరల్డ్ ఓవర్. మేము వచ్చిన టైంలో ఇంకా కూచిపూడి వాజ్ స్టిల్ మాస్టర్ గారు వచ్చారు, he was doing his ballets, but still oka solo format we were trying to bring it out, add on to the repertoire, not just okay bhama kalapa ante kuchipudi ante bhama okatena anni kaakunda we were adding to the repertoire. We're trying to do a little bit మా గురువు గారితో పాటు. సో కొంచెం తర్వాత యూనివర్సిటీలో అకాడమిక్స్లోకి వచ్చేటప్పటికి కూచిపూడిని మనం ఎట్లా ఒదిగించుకోగలుగుతాం, ఎలా చెప్పగలుగుతాం, ఇంత ఉంది, దాన్ని ఒక 2 years కోర్స్గా మార్చుకొని ఎలా చెప్పగలుగుతాం. సో వెన్ యూ ఆర్ ఇన్ దట్ ప్రాసెస్, స్లోలీ దెర్ ఈస్ అ లీనింగ్ towards the form, and then you start enjoying. And I was exploring abhinaya, I was exploring the different compositions and how to do it. So I enjoyed the process, and slowly there is a little distance, of course.
బట్ మై లవ్ అండ్ ప్యాషన్ ఇస్ ఫర్ బోత్ ద ఫార్మ్స్. అమ్మ, మీరు ఇప్పుడు రసానుభవం గురించి ఎట్లాగో అన్నారన్నమాట. సో నవరసాలు ఉన్నాయి మనకి, వీటిలో మీకు మీ పర్సనల్ ఫేవరెట్ రసం ఏది? మీరు ఒక ఆర్టిస్ట్ని మీరు నవరసాలు చూపించి ఏ రసం మీకు చాలా ఇష్టం అంటే చాలా ఇట్స్ అ వెరీ డిఫికల్ట్, అంటే మీరు చేసినప్పుడు ఐ మీన్ డిఫికల్ట్ క్వశ్చన్ అండ్ ఐ ఫైండ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు ఆన్సర్ బికాస్ I feel a true artist when you're performing. It's a challenge to perform all the rasas and మనం అది కన్విన్సింగ్గా పోర్ట్రే చేయడం కూడా దట్ ఈస్ యువర్ ఎక్స్పర్టీస్, రైట్? సో నాకు చాలా ఇష్టం. కానీ ఏమవుతుందంటే కొన్ని రసాలు మనం ఎక్కువగా పర్ఫార్మెన్స్లో వీ డోంట్ డెల్వ్ డీప్ ఇన్ టు దెమ్. మనకి ఫేవరెట్స్ ఉంటాయి కొన్ని. For instance, Shringara is the all-time favorite, the king of rasas. Right. Then you have Veera Rasa, which is kind of underlying. Tarvata Raudra and Karuna. Ivanni. And Adbhuta Rasam akkadakada. And Adbhuta Rasam, we cannot be in a state of Adbhuta all the time, right? Yeah. So it comes and goes. But these are the major rasas which keep propping up the other rasas. Karuna also, you cannot be in a state of Karuna all the time. Ante కొంతవరకు అది రసానుభూతిని కలిగించవచ్చు, కానీ ఎక్కువ అయ్యేటప్పటికీ దెన్ యూ గెట్ ఎ లిటిల్ కైండ్ ఆఫ్ వాక్ డౌన్ బై ఇట్. సో అది ఎక్కువగా మనం ఎంతవరకు ఏ మోతాదులో చేస్తే మనం ఆడియన్స్ని టచ్ చేయగలుగుతాం అంతవరకే స్పృశిస్తాం, అంతే. వీ డోంట్ గో బియాండ్ దట్. అండ్ లైక్ వైజ్ జుగుప్స ఆల్సో, లైక్ యూనో బీపత్సం, దట్ ఆల్సో వచ్చిపోతూ ఉంటుంది, ఎక్కడైతే రెలవెంటో అక్కడ చూపిస్తాం. సో దీస్ ఆర్ ద rasas which I love portraying. Shringara and I love, and of course Vatsalya is also considered to be a rasa. I love playing Yashoda or Devaki, or so there is, it's a connect between them and Lord Krishna, right, the Paramatma. So that also I love. And Shringara, as I said, and Raudra, my Maheshwari Mahakali is personification of Raudra Rasa, and my recent production Rani Rudramadevi, which is based on her, the important events in her life. So that is also Raudra Rasa. And Mali next Mandodari is Shringara and Karuna together. So anni rasalu explore cheyadamu has been a great experience. And నేను చెప్పా కదా, నాకు I feel blessed that in my career, which is now almost I can say about more than 4-5 decades now, I don't know if the other artists have had the chance, but modestly I say that the kind of characters సినిమా వాళ్ళు చెప్తూ ఉంటారు, this role, that role, this character, that. So in dance, I think I was blessed. I played umpteen number of characters, whether it was Parvati or Durga or Satyabhama or Rukmini or ఏమన్నాను రాధా, తర్వాత తిల్లకాళి, తర్వాత అల్మేల్ మంగ, కృష్ణ కూడా వేశాను నేను. సో గోపిక వేశాను, తర్వాత సో మెనీ ఆండాళ్ళు వేశాను. తర్వాత అలాగా ఎక్స్ప్లోర్ చేసే అవకాశం నాకు లక్కీగా. అంటే ఈచ్ క్యారెక్టర్ హ్యాస్ ఎ డిఫరెంట్ సైకాలజీ, each character has a different kind of angika. No character is the same, right? So mano emantaru danni psychology ni batti kuda your angika also changes. So to understand that, it was like a study, it was like research, gearing up to do. When I was doing Rudrama, Veera Rasamadi, right? So it was always, and my understanding of Rudrama was that she was a woman, but amongst the men, she never made them feel conscious that she was a woman. Not that konni cinemalo konni chupicharu. When I asked the scholars, they said, please don't go into it. Right. Here, the father brought her up like a boy, like a son. అంటే ఒక ధైర్యాన్ని, తర్వాత ఒక వార్ఫేర్లో ట్రైనింగ్ ఇవ్వటము, ప్రతి దాంట్లో కూడా ఆవిడ ముందడిగేసి ముందు షీస్ టు లీడ్. రైట్. మిగతా వాళ్ళలాగా మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తానని కాదు, నేను వెళ్తున్నాను నా వెనుక మీరు రండి అన్న ఒక ధైర్యాన్ని
ఆవిడ వాళ్ళందరికీ చూపిస్తూ ముందుకు నడిచింది. సో అలాంటి ఆవిడ ఇప్పుడు బికాస్ ఆఫ్ అ లేడీ హర్ ఆంగిక కెనాట్ బి ఫెమినైన్, రైట్, దట్ వుడ్ హ్యావ్ అట్రాక్టెడ్ అటెన్షన్ టువర్డ్స్ హర్ సెల్ఫ్. That is my understanding of Rudrama. So the way she stood, the way she spoke, the way she carried herself was she never gave them a chance to look at her in that angle. They looked at her as a leader. So adi nenu, that is my so I was trying to understand her character, her psychology. ఆ టైంలో తను ఎలా బిహేవ్ చేసి ఉంటుంది. బట్ నాకు ఎక్కడైతే చాలా కష్టంగా అనిపించింది when she got married. She's a woman and with a husband she cannot behave like that. Right. There is oka sunithatvam undi akkada. Oka relationship between a man and a woman, a husband and a wife, the romance, the love annadi చూపించడానికి నాకు చాలా కష్టమైంది. రైట్, అంటే ఒక మూడ్ షిఫ్ట్ అక్కడ నుండి ఒక వీరరసాన్ని ఒక మ్యాన్లీగా బిహేవ్ చేసే రుద్రమ దగ్గర నుండి ఒక ఒక శృంగార నాయికలాగా, అంటే ఒక వైఫ్గా ఒక లవర్గా బిహేవ్ చేయాలంటే మై బాడీ ఫర్ సమ్ టైమ్ డిడ్ నాట్ అగ్రీ ఫర్ దోస్ ఇమీడియట్ షిఫ్ట్ ఆఫ్ ఎమోషన్స్. సో ఐ హ్యాడ్ టు స్కూల్ మై సెల్ఫ్, ట్రైన్ మై సెల్ఫ్ టు గెట్ ఇన్ టు దట్ మూడ్ ఆఫ్ శృంగార. సో all these are challenges which are, made me grow as an artist, to understand art more deeply. And it is just not wearing a costume or doing your makeup and doing something, but to get into the psychology or psyche of the character. And tarvata mandodari chesinapudu akkada she is the lover, the wife of Ravana, she is the mother of Indrajit, and the same mother who loses her children, right, in the battle. So what is her state? A woman who knows her husband has brought some other woman into the house. What is her psyche at that point of time? So these were studies not only of dance, not only of the mythology, right, but also of psychology. నాకు అనిపిస్తుంది, నాకు I was really blessed. ఇవన్నీ చేయడం మూలాన I have grown as an artist, right, and dance has given me a chance to grow as a person also. And I am what I am today because of that.